కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన మాట్లాడారు తర్వాత అమ్మ మాట్లాడారు. ఈ విషయంలో వర్షం గురించి వివరంగా చెప్పారు. బ్రహ్మ గురించి అమ్మ కూడా అందరూ రావాలి చేయాలి, వేరే అన్ని మతంలోకి మన పాటు వెళ్ళిపోతే వాళ్ళని చెప్పి మళ్ళీ తర్వాత చేయించాలి, అందరూ ఐక్యంగా కలిసికట్టుగా ఉండాలనేటువంటి ఇప్పుడు ఎలా ఉంది బయట అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఈ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఈ సంబంధాల గురించి ప్రచారం చేస్తున్నారు. కాదండి, మొన్న 100 సంవత్సరాలు పండుగ చేసుకున్నాం. మరి బీజేపీ కూడా వచ్చిందండి, అక్కడ ముందు ధర్మ సంస్థాపన ధర్మరక్షణ కోసం నడుము బిగించారు. ఉద్యోగాలు ఆస్తులు అన్ని పెట్టుకుని సమాజ నిర్మాణ స్థాపన కోసం ఇప్పుడు 100 ఏళ్ళ అయితే అందులో సిద్ధాంతాలు ఆకర్షింపబడి అందులో ప్రవేశించారు. ఆ సిద్ధాంతాలు బాగున్నాయి, అందుకని వాళ్ళు ఒకే ఫ్యాక్టరీ కట్టేస్తూ ఉన్నారు. పైగా వీటిని నిర్మూలించండి అని కూడా చెప్తూ ఉన్నారు. విశేషమైన ఇంకా మన దృష్టిలో మనం చేసుకున్న పుణ్యమే కదా. చేస్తే ఎంత వయసు ఉంటుంది? 64 మోడీ గారికి ఆ వయసులో 11 రోజులు ఉపవాసాలు, అంటే పానీయం నీరు మాత్రమే సేవిస్తూ తిరిగి కొబ్బరి నీరు అదే నీరు దోహం సేవిస్తూ 11 రోజులు ఉపవాసం చేసి భూతల శరీరం నేల మీద కొనుక్కుని 11 క్షేత్రాలను దర్శనం చేసి చన్నీటి స్నానం చేశారు. రామేశ్వరుని 11 బావులు స్నానం చేశారు. 21 ఆ చన్నీటి ఆయనకి ఎప్పుడండి కిందే పడుతున్నారు. 21 బావుల స్నానం, సప్త నదీ సముద్ర స్నానాలు, నదులలో స్నానాలు, ఉపవాసం ఉంటూ అటువంటి మహానుభావుడు అక్కడ ఉన్నాడు కనుకనే ఈ రోజు మనం సురక్షితంగా ఉన్నాం. లేకపోతే శత్రువులు మన మీద మన ఇంట్లో చొరబడి మనల్ని కూడా చేస్తాయి, నాశనం చేస్తాయి. అందుకని మనం ఏం చేయాలి? ఈ సమయంలోనే అహర్హం పరస్పరం ఒకరికొకరు చర్చించుకుని ఒకరికొకరు సంఘటితమయ్యి 10 మంది కలిసి ఈ ధార్మిక కార్యక్రమాలు, ధర్మ ప్రచారాలు మన విశ్వ హిందూ పరిషత్ ద్వారా, ఆర్ఎస్ఎస్ ద్వారా ధార్మిక కార్యక్రమాలు చేస్తూ, పూజలు పురస్కారాలు చేస్తూ, యువతరాన్ని కూడా దిశానిర్దేశం చేస్తూ ఇలా ప్రయాణం చేయాలి అని చెప్పి
అందరినీ కలుపుకొని పోవాలి. ఇలా చిన్నగా చెప్పారు. ఏమిటి మనకి కుల వ్యవస్థ లేదండి, కుల వ్యవస్థ వెళ్ళాడుతూ ఉన్నాం. వర్ణ వ్యవస్థ ఉంది. భగవద్గీతలో చెప్పినది ఏకవర్ణ పూర్వం ఒకటే వర్ణం. కర్మక్రియ విశేషేణ ఆయన చేసే పనిని బట్టి, ఆయన ఆచరించేదాన్ని బట్టి కర్మక్రియ విశేషేణ చాతుర్వర్ణ వ్యవస్థితం. నలుగురు కూడా వర్ణాలే కదా. బంగారు పని చేసే ఆయన అదే, బట్టలు పని చేసే ఆయన అదే, కార్పొరేట్ వారిని ఆయన పరీక్షలు రాశాడు, ఐఏఎస్ అయ్యాడు, కార్పొరేట్ ఆయన వ్యవస్థ మారిపోయింది. అలా ఈ రోజు దేవస్థానంలో ఉంటారండి వారు. వేద చదువుకుని మునివాహన చేసేవాడు, చదువు బాగా చేయడం. మునివాహన చేయడం దళితుని భుజం మీద ఎక్కించుకుని ఆ బ్రాహ్మణ ఆయన మునివాహాన్ని సాధన చేయాలి, నేర్చుకోలేదు. అలా నేర్చుకుంటే మీరు వచ్చగర్థం చేయవచ్చు. అందుకని ప్రథమ మెట్టు ఇందులోకి రావాలి. మనం కలుపుతూ పోవాలి. గర్వం లేదయా, ఏకాత్మనే ఉన్నది. వాటితో చూస్తున్నాం. అనాది వారి ఆత్మభవన్, మన ఆత్మలో నుండి ఎన్నికైనటువంటి ఆ పరమాత్మతత్వం ఏదైతే ఉన్నదో అది నీలో ఉన్నది. అందుకని పరస్పరం గౌరవించేది, గౌరవించుకోవాలి. నీవు నేను ఒకటేనయ్యా అని మనందరం కలిసి కలుపుకొని పోయి అందరినీ కూడా మన దాంట్లోకి, అంటే ఈ ఆర్ఎస్ఎస్ కానీ, ఈ విశ్వ హిందూ పరిషత్ కానీ, ఈ హిందూ ప్రచార సంఘాలు కానీ, ఈ మన సనాతన మనకే సొంతమైన మనదే సనాతన ధర్మాన్ని విడమర్చి చెబుతూ, అంతా స్పష్టమైన చెబుతూ, అలాగే బ్రహ్మ ఒకటే, బ్రహ్మ ఒకటే. చందాలు ఉండేవి, వాడు ఒకటే, మనది ఒకటే, మనిషి ఒకటే కదండి. అయితే ఇది అంతా జనబాహ్యంలో బాగా ప్రచారం చేయాలి, తీసుకువెళ్ళాలి, వాళ్ళని గౌరవించి తెచ్చుకోవాలి. అలాగే చుట్టుపక్కల వెంకటకృష్ణరావు మన గ్రామాల్లో కూడా ప్రభావం చేసే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి ఇక్కడ తక్కువ ఉన్నాం అనుకోవడానికి వెళ్ళేదండి. వస్తారు, రావాలి, సమంజసంగా 10 మంది ఎందుకు రాలేదు అని 4 గంటలకు 6 గంటలకు 10 మంది 50 మంది వచ్చేవారు. చాలా మంది వచ్చారు. అలా అయితే ఒక్క కార్యకర్త మన చేతిలో ఉన్న లైటు తక్కువ దూరమే కనిపిస్తుంది, అంత దూరం కనిపించట్లేదు, సమాన దూరం అనుకోవడానికి వెళ్ళలేదు. మనం నడవడం మొదలు పెడితే మనకన్నా ఒక అడుగు ముందు పడితేనే ఉంటుంది. అగచ్చతి అగచ్చతి యోజనానాం సహస్రాన్ని వ్యాధి గచ్చతి పీలిక చేయమని అది నడవడం మొదలు పెడితే కొన్ని వేల యోజనాలు ఉంటే అలవాటు ఆ రోడ్డు మీద గడ్డిలో చేయమంటే దాన్ని బ్రతికెళ్తారా. కానీ నడవడంతో మొదలు పెడితే, ప్రయత్నం మొదలు పెడితే ఎన్ని వేల కిలోమీటర్లైనా వెళ్తుంది. గరుపంతుడు ఉన్నాడంటే ఆయన పెద్ద 100 cc 1000 cc అంటున్నాం. ఆయన ఎగిరితే క్షణకాలంలో అక్కడికి వెళ్ళగలడు. కదిలితే కదలకుండా ఉన్న చోట ఉంటే పదం ఏకం నగచ్చది, అడుగు తీసాడు పోయిపోతే అక్కడే ఉంటాడు. అలా నేను చెప్పగలనా, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అనుకోకుండా మన వల్ల అయినంత మన దాంట్లో శక్తితో ఒక్కొక్కరు 10 మందితో సమానంగా, 100 మందితో సమానంగా విశ్వవ్యాప్తం చేసి మన ధర్మ ప్రచారాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మనకు ప్రతినిచ్చినటువంటి ఈ యొక్క అమేయమైన సాహిత్య సంపదని, ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నలుగురికి చెప్పి, నలుగురితో కలిసి ప్రయాణం చేస్తూ ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ని ఇంకా బాగా ముందుకు మన చిత్రలాంటి వారు, అమ్మలాంటి వారు మీరంతా కూడా బాగా ముందుకు తీసుకెళ్లి జనబాహ్యంలో బాగా చేసి ప్రజల మెదడులో ఎక్కించి విరివిగా ధార్మిక కార్యక్రమాలు చేస్తూ పెడితే కానీ మన ఉనికికే కష్టం అవుతుందండి. ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఇది తెలుసుకోవాలి. ఇంకో 100 సంవత్సరాలు పోతే మన ఉనికే కష్టం అవుతుంది. అందుకని ఇప్పటి నుంచే మనం ప్రయత్నం మొదలుపెట్టి ప్రతి వారితో కూడా ఇదే చర్చిస్తూ ఈ సభలు ఇంకా ఎక్కువగా జరుగుతూ, నేను సైతం విశ్వవీణకు తంత్రినవుతాను అన్నట్లుగా
మన 10 రూపాయలు పోయినా మన ఖర్చు అయినా మన 10 రూపాయలు ఖర్చు అయినా ఇవాళ నేను ఏం చేస్తాను, లేకపోతే నేను ఇది చేస్తాను, లేకపోతే మన దారి ఖర్చు పెట్టుకున్నా మనం వెళ్ళి ఆ విశ్వ హిందూ పరిషత్ మీటింగ్ లో పాల్గొనాలి. అది చాలా అదృష్టము. ఆర్ఎస్ఎస్ సభలో పాల్గొనాలి. మన సంస్కృతి గురించి, సంప్రదాయం గురించి, మన గ్రంథాల గురించి, మన పెద్దలు చెప్పినటువంటి ఋషుల జ్ఞానం గురించి ఇవన్నింటినీ మనం ప్రచారం చేద్దాం. జనం మెడలలో ఎక్కిద్దాం, హృదయాంతరాలలో నింపుదాం, మంచిని నింపుదాం. అలాగే యువతకానికి కూడా మనం దీన్ని చెప్పినట్టయితే వాళ్ళు మంచి మార్గాన్ని అంటే న్యాయపూర్వక తెలియంచోటి సహాయత. ఎవరైతే న్యాయపూర్వకి ధర్మ మార్గాన్ని, ధర్మాన్ని ఆచరించి ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మాన్ని అది మనల్ని రక్షిస్తుంది. అలా ధర్మాన్ని, న్యాయాన్ని ఆశ్రయించి వెళితే కొండల ఎక్కడంలో సహస్రాలలో ఉంటే కనిపిస్తాడు. ఇప్పుడు సుమేలు ఈ రోజు పూర్తి చేసేది అంటే కనిపించేస్తాడా? ఎవరో అంటే అలా పూర్వం చెప్పుకుంటూ పట్టుకుని తిరుగుతూ మొదటి వ్యాపించాడు. ఒక 4 సార్లు తిరిగి సరే, రెండో రోజు వచ్చింది, తిరిగిన ఒకసారి కర్మలు మన వెనక సంచితమై స్టాప్ కావాలి. ఏ జన్మలో చేసిన పుణ్యమో కూడా పంపిస్తున్నాం, ఏ జన్మలో చేసిన పాపమో కూడా పంపిస్తున్నాం. కర్మ కోటి సంఖ్య. కర్మ ఎప్పటికైనా అనుభవించినప్పుడు అనుభవించాల్సింది. మంచిగా చూడాలి. పాపము ఇనప సంఖ్య, తిరిగిపోదు, తిరిగిపోదు. వీడలో పుణ్యం కూడా విడిచిపెట్టాలి. బంగారు సంఖ్య. సీతమ్మ వెంటనే కనిపించింది. తిరిగాడు, అన్ని తిరిగాడు, చూచాడు. ఎన్ని రోజులు తిరిగాడు? 6 మైళ్ళు కట్టేసిందంటే అక్కడ అమ్మ కనిపించలేదు. అలా అమ్మ అంటే ఎవరు? అమ్మ సీతమ్మ. ఆత్మ వస్తువు, ఆమె ఆత్మ. రాముడే పరమాత్మ. ఆ పరమాత్మలో ఈ ఆత్మలన్నీ పురుషులందరూ మనమంతా స్త్రీలే. ఈ పురుషులింగ వేదం లేదు. మనం ఆధార్ కార్డులో రాసుకోవడం మనమందరూ స్త్రీలే. ఈ స్త్రీలందరూ ఎవరిని పొందాలి? పరమాత్మని పొందాలి, పరమాత్మని చేరాలి. అందుకని పుంసాయ మోహనరూపాయ. అందుకని ఈ మనమందరూ ఆత్మలో ఈ ఆత్మ పరమాత్మ తత్వాన్ని చేరుకోవాలి. రాముడే పరమాత్మ, అమ్మ సీతమ్మ జీవాత్మ. ఈ జీవాత్మను పరమాత్మతో ఏకం చేయవాడు ఎవడు? హనుమంతుడు. అనుసంధానం చేసేవాడు ఎవడు? ఇప్పుడు అమ్మ సీతమ్మ తేడా తెలుసుకుని రాముడికి ఎదిరించి ఈ సంధానం చేసేవాడు హనుమంతుడు. అయితే ఈ శరీరమే లంక, మన శరీరమే లంక. రావణి అంతరాయతి రావణ. రావణుడు అంటే రావణుడు అంటే అసత్ప్రాములకు అసత్పురుషములకు నారాయణకి రావణుడు. అంటే రావణుడు అంటే ఏమిటి? రావణ మర్చిపోతున్నాడంటే 10 ఇంద్రియములైన తలలు, కర్మేంద్రియములైదు, జిహ్వేంద్రియములైదు కదండి, స్పర్శేంద్రియములైదు, కర్మచే సాధనములైదు. ఈ 10 ఇంద్రియములు మనకు 10 తలలు వంటివి. ఈ మన మనస్సే రావణుడు.
ఈ రావడాన్ని మనస్సులో ఆత్మ బంధింపబడిపోయింది. బంధింపబడిపోయి ఆహా ఎంత చక్కగా ఉన్నది, దృశ్యమానాలు ఎంత బాగున్నది, ఈ దృశ్యం ఎంత బాగున్నది, ప్రకృతి ఎంత బాగున్నది, ఎంత అందంగా ఉన్నది, కంటికి ఇంపైనటువంటి దృశ్య పదార్థము చూసి మనం వచ్చిపోతున్నాం. ఈ కంటికి ఇంపైనటువంటి దృశ్య పదార్థము త్రోసి రాదని చూడగలిగితే ఆత్మ వస్తువు దర్శనం చూస్తే అక్కడ వెళ్తున్నాం. గాలి గోపురం, విమాన గోపురం, గోపురాలు ఉంటాయి. ఆ గోపురం మీద చాలా అనేకమైన శిల్పాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. వివిధ రకాల శిల్పాలు, వివిధ రకాల రంగులు కూడా ఉంటాయి. అంటే చూస్తే ఆకర్షించేటువంటి కొన్ని చిత్రాలు కూడా ఉంటాయి. చాలా బాగుంది. అంటే నిర్మాణం బాగుంటాయి. దాన్నే చూస్తూ ఉండిపోయినట్లయితే లోపలికి వెళ్ళి ఆత్మవస్తువుని దర్శించలేవు. దీన్ని కాదని లోపలికి వెళ్ళితే మనకి ఆత్మవస్తువు ఆ పరమాత్మ కనిపిస్తున్నాడు అని చెప్పడం కోసం కార్యక్రమం మీద ఈ కథలు ఉంటాయి. దాన్ని చూసినా కూడా మనకి మనస్సు రంజింపచేయలేదు. మనస్సు రంజింపచేసిందా, మన మనస్సు అక్కడ ఉండిపోయినదా మనకి కనిపించాల్సింది చెప్పచ్చు. యా నిశా సర్వభూతాల, సర్వభూతములకు నిశ ఏది రాత్రో యోగుల గది పగలు, యోగులకు ఏది రాత్రో మనకది పగలు. ఏమిటంటే దేవుడు అభిప్రాయంలో ఉన్నారా యోగులు మనకు పగలు రాత్రి అంటే మనం చూసేటటువంటి దృశ్య పదార్థాలు వారు చూడరు, వారికి అవసరం లేదు. మనం చూసేటటువంటి ఆడంబర వస్తువులు, ఈ మెరుగు వస్తువులు వారు చూడరు. అంటే వీరికి ఇవన్నీ వారికి రాత్రి. వారు చూడగలిగే భగవతత్వాన్ని మనం చూడగలిగితే మనకది రాత్రి. అయితే మనం నెమ్మదిగా ఆతో మొదలుపెట్టి గ్రంథాలు చదివి ఋషులను, పాత్రులను, అంటే మాతృమిత్రులు కూడా సంఘాలను 3 రుణాలు ఉన్నాయి. సంఘం ఇంత మనకి చేసింది. ఈరోజు చక్కగా పడుతున్నాం, ఎక్కడో చెప్తున్నాయి, ఎక్కడో విషయాలున్నాయి, అయితే ఎవరున్నాయి. సంఘం మనకి ఏమి ఇచ్చింది లేదు, మనం ఏమి ఇచ్చామని దేశానికి ఆలోచించాలి. ఇచ్చింది మనం కూడా వచ్చింది, మనకు అందుబాటులో ఉన్నది మనం చేద్దాం. చరిత్ర పెట్టిద్దాం, 4 పెన్షన్ పెడదాం. అలా సంఘం మాతృలను, అంటే పితృదేవతలు ఉన్నది. మనకి జన్మనిచ్చారు, ఇంత చేశారు, ఉద్యోగం నేర్పించారు, సంఘంలో మనిషిగా నేర్పించారు. వారిని చూడటము లేదా మనం అలా 10 మందిని చూసేలా చేయడము. ఇక విషయంలో ఉన్నది. విషయంలో అంటే మనకి వ్యవహారం వేయగలిగిందంటే చేయాల్సిన పని లేదు. వారు శోధించి మంత్రదర్శనంలో విశ్వసనామం కానీ ఇంకోటి కానీ విష్ణువు శ్రీకృష్ణుడికి బీజం కేవలం విష్ణు భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు. వాడిని తెలుసుకో, నేను తెలుసుకున్నాను, మంత్రదర్శనని చూచాను, నీవు దీన్ని అనుసరించు, దీన్ని ఆచరించని చెప్పారు. ప్రోహితం చేయలేదు, ఋషులను తీరుతుంది. విష్ణు శాస్త్రం ఏదో ఇదే హనుమాన్ చాలీసా, ఇంకొకటి ఏదో ఆ ఎరని ధర్మంలో ఉన్నవాడు, ధర్మంలో భక్తిగా లేకుండా మనం అలా చేసుకుంటే మన పిల్లలు కూడా శ్రేష్ఠ పెద్దలు ఏదైతే ఆచరిస్తారో పిల్లలు దాన్ని అనుసరిస్తారు. అంతేకాని మనవాళ్ళని కలిసి రూపాయి ఇచ్చి 2 చుట్టలో వెగబెట్టి తీసుకురావడం వాళ్ళని తీసుకొస్తున్నారు. నేను చుట్టూ చెప్పాను, వేరే కొన్ని తీసుకొస్తున్నాను. తీసుకురాగా వాళ్ళకి వేసి ఇంట్లో ఏముందో చూడాలనిపిస్తున్నారు. చూస్తే అనేది అనుకుంటాడు, వాడు వదలబడుతుంది. అంటే తాతయ్య చేస్తున్నారు కదా, మన తల్లిగారు చేస్తున్నారు, మనం చేస్తే ఏంటి అని వాడు మొదలు పెట్టాడు. మొదలు పెట్టాడా దాని నుంచి విడిచిపెట్టలేదు. శాస్త్రంలో నిశ్చితంగా ఎక్కడెక్కడ విడిచిపెట్టేయాలి. ఆచరించవలసిన కర్మ అయితే ఆచరించవచ్చు. నిషిద్ధ కర్మ ఎప్పుడు అలవాటు జీవితాలను విడిచిపెట్టారు. అటువంటి దాన్ని విడిచిపెట్టాలి. పెద్దలు
ఇష్టానుచరాలు ఏంటో తెలుసుకోవాలి, ధర్మాధర్మం ఏంటో తెలుసుకోవాలి, పైవారితో ఎలా ఉండాలి, మన తోటి స్నేహితులతో ఎలా ఉండాలి, మన మిత్రులతోనూ తన బంధువులతో ఎలా ఉండాలి, తన సమాన వయసున్న వారితో ఎలా ఉండాలి, గురువులను ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా మనకి చిన్నప్పటి నుంచి నేర్పుతున్నారు. స్కూళ్ళలో నేర్పుతున్నారు, పెద్దలు నేర్పుతున్నారు, గురువులు ఉన్నారు, పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. మనకి బద్ధకం అంటే ఇప్పుడు యువతరాలు దాన్ని ఖర్చు చూసినట్లయితే ఇవన్నీ వంటపడతాయి. మరి విషయాలు చూసుకున్నట్లయితే ఒక విషయమైనా ఈ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయితే మీ నలుగురికి చెప్తే చెప్పగా ఒకే అవగాహన రోజు చెప్తూనే ఉన్నాను. చెప్తున్నాడు చాలా చెప్పాడు, ఏదో సగమైన నిలబడి ఉంటుంది నమ్మేస్తాం. రోజు చెప్తూ ఉంటే అలా చక్కగా ఇది అలవడుతుంది. అలవడి కానీ ఆ మార్గంలో వచ్చాడా ఇక వెనక్కి తిరిగిపోలేడు. దీని రుచి ఏమిటో తెలిసిందా ఇక దీన్ని ఇచ్చి తప్పుకోలేడు. ఈ మార్గంలోనే ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రయాణం చేస్తూ అఖండ జ్ఞాని తరచి శోధించి విషయాలన్నీ తెలుసుకుని ఒక 10 మందిని ఆయన తయారు చేస్తాడు. మనకి ఆత్మశుద్ధి ఉంటుంది, శరీర శుద్ధి ఉంటుంది. 2000 నాడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక అక్షరం పైకి విధానంలో ఒక అక్షరం ఉంటుంది, ఒక అక్షరం ఉంటుంది, ఒక అక్షరం ఆగ్లో ఉంటుంది, ఒక అక్షరం జూగులో ఉంటుంది. అందుకే 108 శ్లోకాలు 108 సార్లు మాట్లాడుతున్నలో అర్థం అదే ఉంటుంది. అలాగే ఆ అక్షరాల సంపూర్ణి బీజాక్షరాలను చేసి శ్లోకాలను చెప్పారు, ఆ స్వస్తోత్రాలు చెప్పారు, సంస్థాలు చెప్పారు. దీన్ని చదవండి, పాటించండి. ఇప్పుడు మీకేం పోతుందండి?
శేఖర సింహాసనం గారిని వారి యొక్క సందేశాన్ని ఏది చెప్పాలంటే చెప్పచ్చు. ఒక ఆర్గనైజేషన్ మీరు ఏం చెప్పాలని కానీ అమ్మాయి కానీ బాగా కానీ ఏ కారణం చెప్తారని ఆలోచిస్తున్నాం చేసేది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అంటే ఇక ధర్మమే గెలుస్తుంది లేదండి. ధర్మం ఎవరు పాండవులు వాళ్ళే గెలుస్తున్నారు.